అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టని తిరుపతి లాగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఎంత పెద్ద స్థాయిలో అభివృద్ధి అయిందో, మరి ఇక్కడ ప్రభుత్వాలు కూడా యాదగిరిగుట్టని తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఒక ప్రసిద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేసే క్రమంలో గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వం కూడా అదే పంతాలో పనిచేస్తున్నాయి. అయితే తిరుపతిలో బాలాజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డిజేబిలిటీ అని ఒక పెద్ద ఎత్తున హాస్పిటల్, వికలాంగులకు సర్జరీలు ఫ్రీగా, అదేవిధంగా వికలాంగులకు ట్రైనింగ్ సెంటర్లు, రకరకాల వికలాంగులకు సంబంధించిన ఎన్నో సంక్షేమ, ముఖ్యంగా వైద్య సహకారంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరుంది. అదే క్రమంలో మరి యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా వికలాంగులకు అది యార్డ్ అని ఒక సంస్థలాగా పెట్టారు. ఆ యార్డులో మరి వికలాంగులకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్, డిజేబిలిటీ ఒక రీసెర్చ్ సెంటర్, ఒక హాస్పిటల్, ఒక ప్రత్యేకంగా స్థలం కేటాయించి పునరావాస కేంద్రం, ఇవన్నీ ఏర్పాటు చేయాలని గౌరవనీయులు డాక్టర్ విజయభాస్కర్ గారు గత 5-6 సంవత్సరాలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం వికలాంగుల సంఘాలము కూడా డాక్టర్ విజయభాస్కర్ గారికి, తర్వాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. విజయభాస్కర్ గారు చేస్తున్న కృషిని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈరోజు మనం తిరుపతి పోయి ఏదైనా సర్జరీలో పోయినప్పుడు మీ రాష్ట్రం సపరేట్ అయింది కదా అని ఎట్లయినా మనకు ఒక తక్కువ చూపు, తర్వాత సెకండరీ అంటే ఒక ప్రాధాన్యత తగ్గింది. కరెక్టే, అందులో పొరపాటు లేదు. ఎందుకంటే అక్కడ కూడా హాస్పిటల్కు విపరీతమైన రద్దీలో వాళ్ళ రాష్ట్రానికి ముందు చేసుకోవటం అనేది నిజం కూడా, అది అందరం కూడా దాన్ని ఏమనలేము. అందుకే యాదగిరిగుట్టలోని ప్రసిద్ధ క్షేత్రంలో ఒక 10 ఎకరాలు ప్రత్యేకంగా కేటాయించి వికలాంగుల కోసం ఒక ఇన్స్టిట్యూషన్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మరి డాక్టర్ విజయభాస్కర్ గారు చేస్తున్న కృషిని మనం అందరం అభినందిస్తూ ప్రభుత్వానికి మన వంతు కూడా మనం రిప్రజెంట్ చేయాలి. ముఖ్యంగా యాదగిరిగుట్ట, యాదాద్రి జిల్లా వికలాంగుల సంఘాలు అక్కడ కలెక్టర్ని కలవండి. మరి మేము మా తరఫున ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని, అవసరమైతే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా కలిసి వికలాంగుల కోసం ఒక పరిశోధన, ఒక హాస్పిటల్, వికలాంగులకు ఉచితంగా అన్ని రకాల వైద్య సహాయాలు, వికలత్వం సంబంధించిన ట్రీట్మెంట్ అందే క్రమంలో మనందరం కృషి చేద్దాం. యాదగిరిగుట్టలో కూడా త్వరలో వికలాంగుల కోసం పెద్ద ఇన్స్టిట్యూట్ ఏర్పడే ప్రయత్నంలో మనమందరం సక్సెస్ కావాలి. వికలాంగుల సంఘాలు ఈ విషయాన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే మనం అడగకపోతే ఎవరు పట్టించుకోరు. ఒక మంచి ఆలోచనని మనందరం కూడా ముందు తీసుకుపోయే క్రమంలో మీ తరఫున కూడా యాదగిరిగుట్ట క్షేత్రంలో వికలాంగులకు ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రం, ఒక పెద్ద ఆసుపత్రి, తర్వాత ఉచిత వైద్య సహాయాలు చేసే ఒక ప్రత్యేక వైద్య కేంద్రాన్ని నిర్మించాలని మనందరం జవాబు టీవీ తరఫున కోరుతున్నాం. వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.